చల్లగా ఉన్నది. టాటా ఏస్ బాబా రోడ్డు ఉంది భయ్యా. నా టైర్ జారుతుందేమని భయం వేస్తుంది నాకు. ఓకే, ఎవరు రావట్లేదు. ఎవరైనా వస్తే చెప్తాను, అప్పటి వరకు మీ ఇష్టం, కొట్టేసుకోండి. ఎవరైనా వస్తే చెప్తాను, అప్పుడు స్లో అవ్వండి. బ్రో టాటా నానో వస్తుంది, దాని వెనకాల ఇంకో కార్ వస్తుంది. అవి వచ్చి ఇక్కడ ఉన్నాయంటావా లేదంటే ఎక్కడే ఉంటాయంటావా? అవి అంతమంది వచ్చారు ఈరోజు ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్కి. మరి వీకెండ్ రా రేపు, ఈరోజు. బ్రో వీ కేమ్ ఆన్ వీకెండ్ బ్రో, టుడే అండ్ టుమారో ఇస్ వీకెండ్ బ్రో. మన ఈరోజు రేపు ఫుల్, అదే కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఉన్నారుగా, ఎక్కడి నుంచి ఉన్నారు బ్రో? అన్న వాటర్ ఫాల్స్కి ఎలాగా? బైక్ పార్కింగ్ అక్కడ ఇలాగా బ్రో వెనకాలే అండి బ్రో, మన దాటి వచ్చి అంటే నీకు రోడ్ చూపిస్తున్నట్టు ఉంది. పార్కింగ్ ఎంట్రన్స్ ఎక్కడ? దేవర. ఓకే దేవరగా ఏదో ఉంది. మీరు పైన రా, అదిగో బండి పార్కింగ్. అదిగో బ్రో ఎంట్రన్స్, అందరూ బయటకు వస్తున్నారు కదా. బండి పార్కింగ్కి ఎట్లా వెళ్ళాలి? ఇదిగో బ్రో దారి ఉంది ఇక్కడ. రైట్ కొనండి. ఇది పుష్ప అమ్మ బాబోయ్, ఇదే ఎక్కించో భయ్యా. ఆడేదో అన్నాడు, మనకేం అర్థమైంది. అమ్మా కూతురు మాట్లాడకండి. ఓకే, టికెట్లు తీసుకున్నారని చెప్పాలేమో. అలా తీసుకోరే, అయితే చాలా పడిపోయింది. అమ్మా తిరిగిపోద్ది ఇప్పుడు. జరిగిపోయింది ఎప్పుడు, నాకు ఇంకా అరగలేదు బ్రో. జాంకీ పెద్దగా ఇచ్చింది. 3 అయింది. అత్రేపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాం. అత్రేపల్లి అదే బాహుబలి వాటర్ ఫాల్స్. ఇంకా అనంతపురం పెట్టేది. అనంతపురం రెండు ఒకటే అనుకున్నాను నేను. సామలకోట ఒకటి అయినప్పుడు లొకేషన్ వేరే చూపించింది అన్న కదా అప్పుడు నీకు. వేరే చూపించింది అప్పుడు అర్థమైంది బ్రో. తెలుగులో సామలకోట, ఇంగ్లీష్లో ఏంటి సామలకోట. అందుకనే ఊటీ చూసి ఊటీ అన్నాం. ఏం భాష ఇది? లవడలో భాష తెలుగు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి కదండి. ఫుల్ స్టైల్ కావాలి, ఎందుకు పడతారో తెలీదు. అచ్చి బాబోయ్, ఎలా ఎక్కిందిరా అంత హైట్? 1 కిలోమీటర్. ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి వ్యూ చూద్దాం, ఆ తర్వాత పైకి వచ్చి స్నానం చేసి పైకి వచ్చాం. మనిషి ఉన్నాడు ఎక్కడరా? ఆడు అంకుల్ బాగా నువ్వు అన్నదిలే, ఇంకా పట్టుకుంటాడు. కెమెరా డబ్బులు ఇవ్వలేదు,
సూర్యుడు వీడు బ్యాగ్ లోపల దాచి తీసుకొచ్చాడు. సూర్యుడు 500 సేవ్ చేసాం. ఈ పెళ్ళి వ్యూ చూసి పొద్దుంచి స్నానం చేయలేదు భయ్. సారీ, నిన్నటి నుంచి స్నానం చేయలేదు. ఇప్పుడు జలకాలు ఆడుతాం వెళ్ళి జలకాలు. మరి నువ్వు పడిపోగల చూసుకో. సుభాషే నీ పని. అమ్మా ఓ 1 కిలోమీటర్ ఎంత ఉంటుంది అనుకుంటా. కిందకు వచ్చాము. ఇప్పుడు వాటర్ ఫాల్ వ్యూ చూద్దాం. ఇలాంటివి చూడాలంటే కొంచెం యాక్చువల్లీ మొత్తం పడాలి. ఏంట్రా తుఫాన్ అన్నారు కదరా, భారీగా పడతాయి అనుకున్నాను నేను. అదిగా అరే అరే ఇదిగానే వ్యూ. జారుతుంది అయ్యో. ఇదేనా? ఇవే వాటర్ ఫాల్స్. అది కొన్ని ఫోటోలు దిగాలని ట్రై చేసాం, అంత బాగా రాలేదు. సో ఇంక ఫోటో ఆపేసి ఎక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం. ఇంకా ఫోటోలు తీస్తున్నారు ఇల్లు ఇది వాతావరణం. అంతే, పైకి వెళ్ళి స్నానం చేయాలి. ఇల్లు చౌండ్లు పడేసింది రోజు అంతా. వాటర్ ఉంటే బెస్ట్ కదా అని అక్కడి నుంచి పైకి వచ్చాం. ఇప్పుడే కొంతసేపు కింద ఫోటోలు తీసుకుని వ్యూస్ చూసి వచ్చాం. అక్కడ చేస్తున్నారు కదా. ఆలోచన వస్తుంది మొత్తం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కొంచెం వాటర్లో కొంచెంసేపు ఆడుకొని స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఆగాం ఇక్కడ టీ తాగుదామని. ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, చూసాం, వస్తాము. నాకైతే అంత ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ అన్న నేను అనుకున్న అంత రేంజ్లో ఏం లేవు. దీనికన్నా తారాబో వాటర్ ఫాల్సే బాగుంది అనిపించింది. ఓకే ఓకే, కారు వెళ్తుందంటే బాగానే ఉంటుంది బ్రో రోడ్డు. కానీ రోడ్డు ఏంటి మరి దారుణంగా ఉంది. ఓకే ఓకే, మన దగ్గర లైట్ మరీ దారుణంగా గాల్లో కొడుతుందిరా. లైట్లు అసలు నా లైట్లు దారుణంగా గాల్లో కొడుతుంది. కానీ మొత్తం రోడ్ అంతా వెలిగిపోతుంది, చూసావా ఎదరు కదా. నీ అబ్బాయి వెనకాలే కదా ఉన్నా ఇప్పటివరకుని. రెండు బ్రో, మన ముగ్గురు లైట్లు వేసుకెళ్ళామంటే ఇంకా మొత్తం వెలిగిపోద్ది రోడ్డు. ఇది కలిసి వెళ్దాం. నేను పక్కనే ఉన్నాను రా, వెళ్ళిపోమ్మా, నీ దారిచ్చాను. భలే ఉంది బ్రో రోడ్డు. రోడ్డు మనం వేసిన లైట్లకి వెలిగిపోతుంది రోడ్డు బ్రో. టర్నింగ్ సూపర్ ఉంది బ్రో, అది సూపర్ ఉంది. క్రేజీ టర్నింగ్, పెద్ద పెద్దవి కాదు, క్రేజీ టర్నింగ్స్ అవి. అది కాదు బ్రో, ఎక్కడ తీసుకెళ్తుంది బ్రో గూగుల్ మ్యాప్స్. బాబోయ్ రోడ్డు మామూలుగా బ్రో క్యూట్ ఉంది కదరా. మళ్ళీ చూసి దండం పెట్టుకుంటుందండి పాప. మాల్లోనే ఉందిరా.
చేతుల్లో పట్టుకుని ఉంటుంది అంతేరా. యా బ్రో ఆపోజిట్లో రావచ్చు, మనం రాకూడదు ఏంటి బొక్క. కేరళ കുട്ടിയും ഭയ്യ എല്ലാരും ఎల్లకో బా అందరూ బాగున్నారు భయ్య. అబ్బా బ్రో ఎక్కడ ఆగుదాం మీరు 10 నిమిషాలు డ్యాన్స్ చేస్తావా? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో బ్రో, వాళ్ళైతే పండగ కదా భయ్యా. వరుసగా నుంచున్నారు భయ్యా, కన్నులు విందు అయిపోయింది భయ్యా. రాత్రి భోజనం చేయక్కర్లేదు మనం. చూసాను రికార్డ్ అయింది అది. వైట్ శారీ వేసుకుని ఉన్నారు భయ్యా ఒక్కొక్కరు. నేనా లోబీ ఒకటి వేసాను బ్రో. ఫుడ్ కోసం ఆగాం, అండ్ ఇక్కడ జాకెట్ కూడా ఉంది, అదే వాళ్ళకి తాళ్ళే కావాలంటే దానికోసం కూడా ఆగాం. మనోడు చూసారా, ట్రూ ట్రావెలర్ అసలు షార్ట్ వేసుకొచ్చేస్తున్నాడు. చలేం లేదు కదా అంతా. తీసుకో, అయ్యే 4 ఇయ్యే 4 ఇయ్యి ఒక 2. ఇంకా 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైం 10:30 చూపిస్తుంది. చితకొట్టుకొచ్చిన అదే టైం, నార్మల్గా అదే టైం. అది అప్డేట్ అవ్వట్లేదు, మేము అప్డేట్ అవ్వలేదు, అర్థం కాలేదు. బాలకలావా తీసుకున్నా పడగొట్టగా లాస్ట్ టైం ఒకటి. ఇది సిల్క్ నైలా అనుకుంది. లాస్ట్ టైం నాకు కొంచెం లూజ్ అయ్యింది. బొంగులాగా వాడు 500 ఇచ్చాడు కానీ 500 బొక్క. ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నాను నాకు మాత్రమే తెలుసు. ఎవరికైనా చెప్పి తిడతారని చెప్పి చెప్పడం కూడా మానేశాను నేను. అన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నాను నేను. ఏం చేస్తాం. వీఆర్ ఇన్ ద కాల్ స్టిల్. ఈరోజు నైట్కి ఎక్కడ టెంట్ వేస్తాం ఏంటో. క్యాంప్ ఫైర్ సెట్ చేయాలి బ్రో ఈరోజు మంచిగా. ఈ రెస్టారెంట్లో తిన్నాం. ఫుడ్ అయితే సూపర్ ఉంది. 1000 రూపీస్ 5 మెంబర్స్కి. గట్టిగానే తిన్నాం, పర్లే. ఇక్కడ నుంచి ఇంకా మున్నర 60 కిలోమీటర్స్ ఉంది. జాయిగా 2 అవర్స్ చూపిస్తుంది అది 60 కిలోమీటర్స్కి. అంటే మొత్తం అంతా ఘాటీ ఉంటుంది అనుకుంటా. మొత్తం ప్యాక్ చేసుకొని, ప్యాక్ ఏం లేదులే, జస్ట్ వెళ్ళిపోవడమే. అన్నీ రెడీగా ఉన్నాయి. ఓడి అమ్మ స్కూల్ కలుసుకున్నట్టు ఉంది. ఓకే బాయ్. ఫుల్ ఫాగ్ బ్రో ఇది. మున్నర ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను వైజాగ్ తీసాను రా. ఓ బ్రో ఏం కనబడలేదు. ఫాగ్, ఫుల్ ఫాగ్ బ్రో. వావ్ వావ్. బాబా ఏం లేదురా. ధూళంటే ఇది. వామ్మో సూపర్ ఉంది. మున్నార కోసం వెయిటింగ్ నేను. మున్నార రే నా ఫోన్ డిస్ప్లే ఊడిపోయిందిరా. నీ ఫోన్ లోపల పెట్టేస్తాను. నాకు స్క్రీన్ ఊడిపోయింది దీనిది. పర్లేదు రన్నింగ్లో పెట్టేస్తాలే.
కార్ వస్తుంది, ఆటో వస్తుంది. ఇదే 60 కిలోమీటర్లు అనుకోండి ఘాటే. ఫాగ్ ఈస్ దేర్. ఓ షిట్ మ్యాన్, చిన్నదే బ్రో. తీరుంటే కొంత కుర్రలకి డ్రైవర్ ఓడి అమ్మా ఇంకా లోపల